ఇక అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. 1400 ఎకరాల్లో పార్కింగ్, 200 ఎకరాల్లో సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎండ వేడిని దృష్టిలో పెట్టుకుని మజ్జిగ, త్రాగునీటిని సిద్ధం చేశామన్నారు. వైద్య సిబ్బందితో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక వాలంటీర్లను నియమించామంటున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకి ఇప్పటికే దాదాపుగా అన్ని ఏర్పాట్లయితే పూర్తి చేస్తారు. దాదాపుగా 10 లక్షల మందితో ఇక్కడ సభను నిర్వహించేందుకైతే ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి ఉష్ణోగ్రత నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారో తెలుసుకునే పెద్ద మనతో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, దాదాపుగా ఇక ఎంతమంది జన సమీకరణ వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? ఈ బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం దాదాపు 169 ఎకరాల పైన సభ స్థలం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1100 ఎకరాల పైన పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లక్షలాదిగా వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అభిమానులు, బీఆర్ఎస్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 60 లక్షల మంది ఉన్నారు కాబట్టి దాదాపు లక్షలాదిగా, ఎందుకంటే తెలంగాణ నలుమూల నుంచి వచ్చే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా చేసుకుంటున్న పండుగ కాబట్టి ఖచ్చితంగా నలుమూల లక్షలాది మందిగా రాబోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ఎన్ని లక్షల మంది వచ్చినా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఉష్ణోగ్రత నేపథ్యంలో అంటే ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఉష్ణోగ్రత ఉండడం వల్ల కేసీఆర్ గారు సూచన చేశారు. ఇక్కడ వచ్చే వాళ్ళకి అందరూ కూడా మనవాళ్ళే కాబట్టి వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు, చల్లటి మంచినీళ్ళు ఉండాలి, చల్లటి మంచిగా ప్యాకెట్లు ఇవ్వాలి. వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు, డ్రమ్ములను తీసుకొచ్చేసి బ్యారెల్స్ని తీసుకొచ్చి వాటిలో ఐస్ వేసి దాదాపు 3000 బ్యారెల్స్ తీసుకురావడం జరిగింది. దాంట్లో ఐస్ వేసి వాటిని ఎప్పుడు కూడా వాటర్ బాటిల్ని ఈ వాతావరణంలో వేడెక్కకుండా వాటిని చల్లగా ఉంచడం కోసం అవి వేసుకోవడం జరిగింది. బటర్ మిల్క్ కోసం చిల్లర్స్ను కూడా తీసుకురావడం జరుగుతుంది. ఆ చిల్లర్స్లో ఎప్పటికప్పుడు నుంచి తీసుకొచ్చి ప్రజలకు వేయడానికి దాదాపు 160 సెంటర్లు, అన్ని ఒక భాగంలో కాకుండా 160 సెంటర్స్ లాగా పెట్టేసి ఎక్కడి వాళ్ళు అక్కడ లక్షలాదిగా వస్తారు కాబట్టి ఒకసారి తీసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరికి వారికి ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా వారికి వాటిని సప్లై చేసే విధంగా కూడా దాదాపు 1000 మందిని కూడా వాలంటీర్స్ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ చైర్ల నుంచి కదలకుండా తీసుకెళ్లి ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపుగా 10 లక్షల మంది సభకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది? ట్రాఫిక్ ఇబ్బందులు ఎత్తకుండా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది జరగకుండా జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, 5గా డిసైడ్ చేసుకోవడం జరిగింది. జోన్ 1 వచ్చేసి హన్మకొండ నుంచి ఎల్కతుర్తి వచ్చే రూట్ వాళ్ళందరూ కూడా జోన్ 1కు వచ్చేటట్టు విధంగా, అది అక్కడ వరంగల్ జిల్లా నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా అక్కడికి వచ్చే విధంగా జోన్ 1 తీసుకున్నాం. జోన్ 2 వచ్చేసి దేవన్నపేట నుంచి ఈ మళ్ళీ మేడిపల్లి నుంచి అనంతసాగర్ మీదకెళ్ళి డైరెక్ట్ గ్రౌండ్లోకి వచ్చే విధంగా ఈ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ అండ్ మహబూబ్ నగర్, ఖమ్మం వాళ్ళు వచ్చే వారం ఆ విధంగా తీసుకొని వాళ్ళకు ఒక రూట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జోన్ 3 వచ్చేసేసి ఈ ధర్మసాగర్, దామెరా, చింతపల్లి విలేజ్ మీదుగా వచ్చే విధంగా స్టేషన్ గన్పూర్, జనగాం వాళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జోన్ 4 వచ్చేసేసి కరీంనగర్, కరీంనగర్ అండ్ ఆదిలాబాద్ పార్ట్, పరకాల, భూపాలపల్లి వచ్చే వాళ్ళని ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది. హుజరాబాద్ మీదకి వెళ్ళి ఆ రూట్గా వచ్చి ఇక్కడ గ్రానైట్ రోడ్లో 100 ఫీట్ రోడ్లో వచ్చి పార్కింగ్లకు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జోన్ 5 వచ్చేసి సిద్దిపేట ఎల్కతుర్తి రూట్లో పూర్వపు మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, మేడ్చల్ కాన్స్టెన్సీలు వచ్చే విధంగా వారికి 5గా తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా అటు నుంచి వచ్చే వెహికల్ అన్ని కూడా ఒక వాట్సాప్ గ్రూప్ చూసుకొని జోన్ 1, 5గా వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని ఆ గ్రూప్లో ఏవైతే వెహికల్స్ వస్తాయో ఆ సంబంధించిన డ్రైవర్లు అన్ని కూడా ఆ గ్రూప్లో పెట్టుకొని మా యొక్క వాలంటీర్స్ని కూడా ఆ గ్రూప్లో పెట్టేసి ఎక్కడైనా వాళ్ళకు ట్రాఫిక్ ఇబ్బంది జరిగితే దాంట్లో పలానా పాయింట్ కంటే లొకేషన్ పెడితే ఆ లొకేషన్కి మా వాళ్ళు వెళ్ళి వాలంటీర్లు మళ్ళీ మా యొక్క ఈ ట్రాఫిక్ రైడర్స్ని పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు వెళ్ళి ఇమీడియట్లీ వాటిని అక్కడ ఒకవేళ బ్రేక్ డౌన్ అయితే ట్రోయింగ్ మిషన్స్ అంటే ట్రోలీ వెహికల్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. చైన్ క్రేన్లు కూడా పెట్టుకోవడం జరిగింది. వాటిని తీసి పక్కకు పెట్టేసి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. వాటితో పాటు క్రిటికల్ పాయింట్ అయిన వాటి దగ్గర కూడా సీసీ కెమెరాలు దాదాపు 200 సీసీ కెమెరాలు కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ సీసీ కెమెరాలను వాటిని అన్ని చూడడం కోసం ఒక సెంటర్ పాయింట్ సెట్ కమాండర్ పెట్టుకోవడం జరిగింది. అక్కడ నుంచి చూసుకొని వాటిని కూడా అబ్జర్వ్ చేసుకొని ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో వాటిని ఐడెంటిఫై చేసుకుని ట్రాఫిక్ క్లియర్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. వైద్యపరంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? ఇక్కడికి వచ్చే వారికి ఎవరికైనా ఇబ్బంది అయితే ఎండ తీవ్రత ఉంది కాబట్టి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు దాదాపు 12 సెంటర్లు పెట్టుకోవడం జరిగింది. అక్కడ 10 డాక్టర్ బృందాలు, అదేవిధంగా ఫుల్ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి 2 బస్సులను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈసీజీ కానీ ఇంకెలాంటి ఇబ్బందులు వస్తే కూడా వాటిని చూసి వాళ్ళకి వేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి కొన్ని బెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
చూసుకోవచ్చు ఇక్కడ రజతోత్సవ వేడుకలైతే ఇప్పటికైతే అన్ని ఏర్పాట్లు అయితే దాదాపుగా పూర్తయినట్టుగా తెలుస్తుంది. దీనికి జన సమీకరణ కోసం ఇక్కడ కార్యకర్తలే 60 లక్షల పైగా మెంబర్షిప్ ఉంది. అదేవిధంగా మిగతా సంబంధించిన 40 లక్షలు కూడా ఇక్కడ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు 10 లక్షల మందికి పైగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుందిగా తెలుస్తుంది. వచ్చేటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం, అదేవిధంగా ఉష్ణోగ్రతల నేపథ్యంలో వారికి చల్లటువంటి మజ్జిగతో పాటు వాటర్ కూడా సప్లై చేసేందుకు ప్రత్యేకమైన వాలంటీర్స్ ఉన్నారని చెప్తున్నారు. అదేవిధంగా వచ్చేటువంటి వాహనాల మళ్లింపు మాత్రం మల్టీ జోన్లుగా 3 మల్టీ జోన్లు అయితే ఏర్పాటు చేశారు. మొదటి వన్ మాత్రం వరంగల్ నుండి హన్మకొండ 1 ఉంది. అదేవిధంగా కరీంనగర్ నుంచి మిగతా సంబంధించి మల్టీ జోన్ 2, అదేవిధంగా మల్టీ జోన్ 3కి సంబంధించి ఒక 1000 మంది వాలంటీర్లు ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ ద్వారా వారిని మానిటరింగ్ చేస్తారని చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీతల్ న్యూస్, ఎలకతుర్తి.